అయితే తక్కువగా మాట్లాడినా పవన్ కళ్యాణ్ గారిని నారాయణ మనోహర్ గారిని ఇన్సల్ట్ చేసినట్టు దయచేసి ఎవరైతే కూర్చోండి. అలాగే మీరందరూ కూడా నాయకులు కూడా ఏం చెప్తారంటే ఇలా జనసైనికులు వీరమహిళ అనే వ్యక్తులు జనసేన పార్టీకి ఆక్సిజన్ అంటారు, రక్తం అంటారు. వాళ్ళు లేకపోతే మనం ఎంతో మంది ఏం చేసినా వాళ్ళ అండ వాళ్ళ సపోర్ట్ లేకపోతే వాళ్ళందరూ దగ్గర తీసుకున్నాం. వాళ్ళందరూ మన అన్నగారు, మన చెరువు, మన తమ్ముడు, మన బిడ్డలు ఇలా చాలా మందికి నాకు తెలిసిన మీకు ఫాలో చేసి నాకు ఎందుకంటే ఇదే ఊళ్ళో నేను కాలేజీ చదివాను. గవర్నమెంట్ ఏమవుతుంది ఇలాంటి చదువుకున్న సరే నేను పెద్దలో అయిపోయాం. మాకు ఎటువంటి యాస్పిరేషన్స్ లేవు, ఏ కోరికలు. ఎలాగా మంచి ప్రభుత్వాన్ని ఏర్పరచాలి, ఎలాగా ఒక మంచి పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఏర్పడాలి, అభివృద్ధి రహితమైనటువంటి ప్రభుత్వం ఎలా ఏర్పడాలని ఎప్పటి నుంచో మేము అనుకుంటున్నామంటే చిరంజీవి వల్ల కొంతకాలం ప్రారంభిస్తున్నా ఆ తర్వాత కాలాన్ని అది అనుకున్నంత రాలేదు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ప్రజల కోసం మనం నిలబడాలని చెప్పి ఒక్క వ్యక్తి ఒంటరిగా నిలబడి ఆవిడ నేను కూడా లేదు, కానీ మీరు చాలా మంది పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఆ వ్యక్తి నిలబడి ఈరోజు ఇన్ని వేల మంది లక్షల మంది జనసేనకి మోర్ దాన్ 6 lakhs యాక్టివ్ వాలంటీర్స్ 6 లక్షలు ఉద్దేశం. ఇంతమంది తయారయ్యారు, ఇంత వీరమహిళలు జనసైనికులు ఇంత ధైర్యంగా స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళ వాయిస్ ఇప్పించి అధికార పార్టీ లేకపోతే అధికార పార్టీ జరుగుతున్న అక్రమాలను ఎండగట్టి వాళ్ళకి అవసరాన్ని చెప్పడానికి ఒక గొప్ప ప్లాట్ఫామ్ క్రియేట్ చేసింది వచ్చి కేవలం ఒక వ్యక్తి ఆలోచించి దట్ ఈస్ అవర్ లీడర్. మేమందరం కూడా పనిచేస్తుంది జనసేన పార్టీలో మేము పనిచేస్తున్నది ఏ పదవుల కోసం కాదు, ఏ అధికారం కోసం కాదు, కేవలం దీని ఒక సోషల్ సర్వీస్ గానే మేము పరిగణించి పనిచేస్తున్నాం. సో మీరందరూ అది మైండ్ లో పెట్టుకోండి. ఇక్కడ వరుసగా చాలా ఉన్నాయి. నిజంగా ఇవాళ జనసేన పార్టీ ఇంత బలంగా ప్రజల్లో వెళ్ళి తమ గొంతుని, తమ యొక్క శక్తిని జనాన్ని చెప్పగలిగారంటే, తమ వాయిస్ అంటే తమ అభిప్రాయాన్ని పబ్లిక్ ధైర్యంగా చెప్పగలుగుతారంటే మన జన సైనికులకి వీరమహిళలకు ఉన్నంత స్పిరిట్ ఖచ్చితంగా ఏ పార్టీకి లేదు. ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ ఏ ఇష్యూ జరిగినా, ఏ విధంగా జరిగినా, ఎలాంటి విషయాలు జరిగినా ఇక్కడ రాయలసీమ నుంచి నెల్లూరు దగ్గర నుంచి శ్రీకాకుళం దాకా మధ్యలో ఉన్న ప్రతి జిల్లాలో ఉండేటువంటి జన సైనికులు వీరమహిళలు చాలా ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. ఇవాళ మన జనసేన నాయకుడు టీడీపీ అలయన్స్ వెళ్తూ వాళ్ళకి మన సపోర్ట్ ఇవ్వాలి, వాళ్ళ సపోర్ట్ మనం తీసుకోవాలని చెప్పినప్పుడు టీడీపీ కూడా అండగా నిలబడి ధైర్యంగా ముందుకు అడిగేసినటువంటి వ్యక్తులు మన జనసైనికులు. అంత సపోర్ట్ మన ఇవ్వగలుగుతారు. అందుకని ఎందుకు మనకి ఇంత ధైర్యం వచ్చింది అంటే మన వెనకాల ఏ లగేజీ లేనటువంటి ఒక గొప్ప నాయకుడు. ప్రతి నాయకుడికి, ప్రతి లీడర్కి ఏదో ఒక మైనస్ పాయింట్ ఉంటుంది. బికాజ్ అంతకుముందు ఆల్రెడీ పరిపాలించారు కాబట్టి వాళ్ళు కొన్ని మాటలు చెప్పలేదు, కొన్ని సరిగా ఎక్స్ప్రెస్ చేయలేదు. చేద్దామన్నా ఆపోజిషన్ వాళ్ళు వాళ్ళని ఇంకొకసారి కౌంటర్ చేస్తారు. మనల్ని ఎవరు ఏ విధంగా కౌంటర్ చేయలేదు కాబట్టి మన యూత్ కూడా ధైర్యంగా ముందుకెళ్ళగలుగుతుంది. వాళ్ళు మహా అయితే వ్యక్తిగత జీవితాల మీద గొడవ ట్రై చేస్తారు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు. మనం కనుక వాళ్ళలాగా దిగజారిపోయి నడి రోడ్డు మీద ప్రతి ఒక్కరి బాగోతుంది మనం చెప్పగలం. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, ఆ ఇన్ఫర్మేషన్ ఉంది, ఎవడెవరు బ్రతుకేయడం అందరికీ తెలుస్తుంది. కానీ అది రాజకీయం
మేము జనసేన ఈ వైసీపీ లీడర్స్ యొక్క వ్యక్తిగత జీవితాన్ని మేము టార్నిష్ చేయడానికి ప్రయత్నించాలి. వాళ్ళ జీవితాలు నిజాలు పెట్టి చెప్పినా దానివల్ల సామాన్య ప్రజలకు ఏదైనా ఒక కించిత్ ఉపయోగం అంటే ఏం ఉపయోగం లేదు. జస్ట్ మాట్లాడేటప్పుడు ఆ మాటల్లో స్పైస్ అప్ చేసి చాలా చప్పట్లు కూర్చుంది. ఎంతమంది సన్నాసులు ఉన్నారంటే వైసీపీలో. నిన్న కూడా ఒక వైసీపీ సన్నాసులు తిట్టలేదు బాగుతున్నాడు. ఎందుకంటే మాకు వీళ్ళకి కౌంటర్ చేయడం అనేది మాకు ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఇష్యూ. అనుకుంటే వీళ్ళు ఎందుకు మాట్లాడారో దీనికి 100 రెట్లు మాట్లాడగలిగే చార్పీలు మాకుంది. ఎందుకంటే నెల్లూరు కూడా ఈస్ట్ వెస్ట్ గోదావరి నెల్లూరులో కూడా వెటకారానికి చాలా వ్యక్తిత్వం నాకు తెలుసు. ఒక్కొక్కరికి చిన్నప్పుడు భయంకరంగా తీసేసి పెద్దవాళ్ళని తగ్గించుకొని మంచిగా ఉంది. ఈ రోజుకి వాళ్ళు ఎన్ని మాట్లాడితే తల ఎక్కడ పెట్టుకుంటారో మాకు తెలుసు. ఎక్కడ పెట్టుకోవాలో ఆలోచించాలి. అంత దారుణంగా అనగలరు. కానీ అది మా ఇష్యూ కాదు, వ్యక్తిగత జీవితాలు కాదు. బికాస్ ఒక గ్రేట్ లీడర్ మనకి ఇలాంటి ఇష్యూస్ మీద ఫైట్ చేయడం చెప్పారు. ఈ ఎలాంటి నిన్న వైసీపీ సంబంధించిన మినిస్టర్స్ మనుషులకి పథకాలు ముఖ్యమా, రోడ్లు ముఖ్యమా? ఏపీ బిజినెస్ ధర్మప్రసాద్ గారు రోడ్లు ముఖ్యమా, ఫుడ్ ముఖ్యమా? అంటే ఇంట్లో కూర్చొని అన్నం పెట్టేస్తే బయటకు వెళ్ళదా, పని చేద్దాం అంటే వీళ్ళ స్థాయి, వీళ్ళు ఆలోచించే విధానం ఎంత లో ఐక్యూ ఉందంటే మళ్ళీ ప్రకటించే లీడర్స్ కి ఇవాళ మినిస్టర్లకి ఎంత లో ఐక్యూ ఉందో ఇవాళ మనం చూస్తున్నాం. బొత్స సత్యనారాయణ గారు లాంటి లీడర్ వైసీపీ ఎమ్మెల్యే ఎంత రిడిక్యులస్ గా మాట్లాడారంటే చదువులు ఎక్కువ చదవడం వల్ల నిరుద్యోగ సమస్య వచ్చింది. రోడ్లు ముఖ్యం కాదు, ఇంట్లో రోడ్ల మీద వెళ్ళదా? నిన్న రోజు మనిషిలో రోడ్లు ఉన్నాయి కదా, ఆయన కూర్చోలేదు. సరే ఇది ఏర్పడిస్తే ఒక్కొక్కరికి అసలు ఇక్కడ మీ ఎమ్మెల్యే కాకుండా అతను శాసనసభలో ఏం మాట్లాడతాడు, ఏమవుతాడు? పవన్ కళ్యాణ్ గారు డైరెక్ట్ గా అంటే చాలా రిడిక్యులస్ గా విమర్శించేటువంటి వ్యక్తి. అతని గురించి చాలా చెప్పొచ్చు, కానీ ఎప్పుడు చెప్పరా. అప్పుడు మన కార్యకర్తలే గట్టిగా సమాధానం చెప్పారు. గౌరవం ఎక్కువ వస్తాయంటే ఇంకొక 1 year వస్తుందండి. 4-3 సంవత్సరాలు చెప్పారు దిగిపోయాడు. ఇంకొక మినిస్టర్ వచ్చాడు అంబటి రాంబాబు అని, ఆయన ఒకసారి చెప్పాడు త్వరలో వస్తాయని. ఇప్పుడు ఎప్పుడు వస్తే చెప్పలేమన్నాడు. అంటే పరిపాలన అనేది ఒక కామెడీ. ఎందుకంటే ఎలాగో జనానికి ఓటుకి అమౌంట్ ఇస్తే చర్చకి వెళ్ళిస్తారు అనే నమ్మకంతో ఉన్నారు. మీరు ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ఇలాంటి వ్యక్తిత్వాలకు మోసాలకి మాయకి మాత్రం పడకండి. ఎందుకంటే ఎప్పుడు చెప్పే ఒక మాట చెప్తాను, మామను చూసి అల్లుడిని గెలిపించారు, తండ్రిని చూసి కొడుకుని గెలిపించారు, మీ పిల్లల ముఖం చూసి పవన్ కళ్యాణ్ గెలిపించారు. ఎందుకంటే ఇవాళ మాకు మేము రిటైర్ అయిపోయిన కోసం అది, కానీ ఇంకా ఏదో సర్వీస్ చేయాలని చెప్పి కోరుకుంది. అందుకంటే నుంచి మేము ఆలోచించలేదు. ఇక్కడ మీ పిల్లల భవిష్యత్తు, అరే మనం బతికేసాం ఈ భూమి మీద, మనకు రావాల్సిన మనం ఎట్లా బతకాలో బతికాం, నెక్స్ట్ జనరేషన్ ఎలా బతుకుతారు? ఇలాంటి పొల్యూటెడ్ వాతావరణంలో బతుకుతారా? ఎక్కడ పడితే అక్కడ అక్రమంగా మైనింగ్ చేసి వాతావరణాన్ని నాశనం చేస్తున్నా ఈ రాజకీయ నాయకుల యొక్క స్వార్థానికి మన పిల్లలు బలవాలా, మీ పిల్లలు బలవాలా? ఇది మా ఆలోచన. అందుకే మాకు ఎటువంటి కోరిక లేదు, మంచి వ్యక్తి రావాలి. అది హ్యాపీ టు బి ద గ్రేట్ పవన్ కళ్యాణ్ గారు. ఆయనకు మా వరకు ఏం చేయగలం, మా భుజం ఎంతవరకు కాయగలం అంతవరకు మా కోరికలు. ఇందాక చెప్పారు కదా శ్రీ ప్రసన్న కుమార్ రెడ్డి, అతను
అంటే చెప్తున్నాడు, వైసీపీలో ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడే వాళ్ళు అందరూ ఐటమ్ కాదు, ఐటమ్ రాశారు. అంతకంటే అంతకంటే తక్కువ మాట్లాడే వాళ్ళ నిజాలు అందరూ ఐటమ్ రాజు, ఐటమ్ రాని. అంటే ఇప్పుడే ఒక మాట మాట్లాడతారు, అదే గతం పెళ్లి ఇంకో మాట మాట్లాడతారు. అది ఇంత ఉండే కదా నువ్వు మాట్లాడే పిల్లలు మాట్లాడేది. అలాగే నల్లపురెడ్డి శ్రీనివాస్ ప్రశ్నలు కూడా ఏం మాట్లాడతాడు, ఎంత మూర్ఖంగా మాట్లాడతాడంటే ఇలాంటి ఐటమ్ వాళ్ళని మేము చాలా ఈజీగా కౌంటర్ చేయగలుగుతాం. మా అందరూ మీరు అందరూ ఉన్నారు కదా, మీరు మాట్లాడగలుగుతారా తెలుసు. అందుకే అవసరం లేకుండా వాళ్ళు మాట్లాడుకుంటారు. వాళ్ళ నాన్న నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు మేము కాలేజీలో వెళ్ళినప్పుడు ఒక మంచి లేదు. ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు సొంతంలో నివేదించే వ్యక్తి, ఒక నిజాయితీ కలిగిన వ్యక్తి. సో మనకి ఏమనిపిస్తుందంటే వాళ్ళ అబ్బాయి కదా గెలిపించారు, ఏ నియోజకవర్గం అనేది కోవిడ్, వాళ్ళ అబ్బాయిని గెలిపించారు కదా. సో ఆయన తర్వాత ఏమన్నా అంత గొప్పడు, సేమ్ లైక్ వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్పడు కదా అని జగన్ గెలిపించినట్టుగా నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా గొప్పడు కదా అని ఐటమ్ రాజా ఎన్నుకున్నారు. ఇతను నోట్ ఏమొస్తుంది మాట్లాడతాడు. ఇది ఇంకా చాలా ఉంటాయి సినిమా ఇండస్ట్రీ మీద, ఏదో వాళ్ళు అన్ని చాలా మాటలు మాట్లాడారు. చిన్న పాప ఒక ఇన్నోసెంట్ అది ఇన్నోసెంట్ ఒక చిన్న పాప చచ్చిపోతాయి, తల్లిదండ్రుల మీద ఆధారం. ఏం మాట్లాడుతున్నావు, ఎవరి గురించి మాట్లాడాలి. అలా ఇంకో మినిస్టర్ ఉన్నారు ఇక్కడ, వైసీపీ మినిస్టర్. ఆడపిల్లలు బయటికి వెళ్తే ఆ బాధ్యత తీసుకోవాల్సిన తల్లి, అదేదైనా ఆ పిల్లల మీద అత్యాచారం జరిగితే తల్లిదండ్రుల బాధ్యత. తల్లిని తండ్రి ఇంటి వరకు బిడ్డల్ని బాధ్యతగా చూసుకుంటారు, కానీ వాళ్ళు చదువుకోవాలా, ఉద్యోగాలు చేయాలి కదా, వాళ్ళకి ప్రొటెక్షన్ కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం. అది వదిలేసేసి తల్లిదండ్రుల బాధ్యత సరిగా పెంచనే పెంపకం, ఇలాంటి మాటలు మాట్లాడేవాడు వైసీపీ. ఇవన్నీ కూడా ఇలాంటి మాటలని ఇంత ముందు మనం ఏ ప్రభుత్వంలో ఇంత దారుణంగా మాట్లాడలేదా, ఇట్లే మాట్లాడేది ఈ వైసీపీ గవర్నమెంట్ మాట్లాడి. ఇందుకు ఆఖరికి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా వ్యక్తిగతంగానే మాట్లాడతారు. చెప్పు నువ్వు పవన్ కళ్యాణ్ గారి విధానాలు ఏంటో తప్పు చెప్పు, ఆయన ఏం తప్పు చేశాడో చెప్పు, రాజకీయ పరంగా ప్రజలకు ఆయన చేసే సర్వీస్ పరంగా నువ్వు ఆయన విమర్శించు. అంతేగాని నువ్వు కూడా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతుంటే ఒక వ్యక్తిగత జీవితంలో ఆ వ్యక్తి ఎన్ని కష్టాలు పడుతుంటాడు, ఎంత ట్రావెల్ అయ్యింటాడు, ఎంత కష్టాలు పడుతుంటాడు, ఎన్ని బాధలు పడుతుంటాడు, అది ఆలోచించదు. మాకు చేత కదా మీ వంశాలు లేకపోతే మిమ్మల్ని క్రిస్టియన్ చేయడం, మీ ముత్తాతల కాడి నుంచి చరిత్ర మాకు ఉంది కదా, మేము చెప్పట్లేదు, మా కల్చర్ ఉంది కాబట్టి. సాక్షాత్తు వైసీపీ రెడ్డి అలా మాట్లాడుతుంటే కింద వాళ్ళు ఎలా మాట్లాడతారు, అందరూ అంతే ఒకే టైప్ ఆఫ్ మైండ్ సెట్.